స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పాజిటివ్ వైబ్స్. రాగానే అట్లా ఒక్కొక్క పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ అలాట్. పెట్టుకుని వస్తాను. ఎస్. సో చాలామంది అంటే మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? అలాగే 1 సెప్టెంబర్ వచ్చి వైజాగ్, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతి, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రి అండి, 22 సెప్టెంబర్ వచ్చి హైదరాబాద్, 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురం అండి, 6 అక్టోబర్ వరకు విజయవాడలో, అలాగే 27 అక్టోబర్ బెంగళూరు. అక్టోబర్ వరకు మన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. అంతే ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ. 656వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మన ఇంట్యూషన్ ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి శాస్త్రవేత్త ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మీరు ఎందుకు అని అంటే వాళ్ళ ఆలోచనలో ఏది మంచి ఏది చెడు అనేటువంటిది పరిశోధన దాని మీద చేసినప్పుడు ముందే గ్రహించి చెప్పగలుగుతారు. ఆ డీప్ రీసెర్చ్ అనేది లోపలికి డ్రైవ్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా కావాలనుకున్నప్పుడు నువ్వు ఒంటరి అయిపోవాలి. ఎస్, ఏకాంతం, శూన్యంలోకి వెళ్ళిపోవాలి. ఎస్, నీలోకి నువ్వు ప్రవేశించాలి. అదే నీకు మార్గదర్శి, నీ మనసే నీకు మార్గదర్శి. చాలా మంచి ఓడి చెప్పారు. సో 656వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? మీరు నాతో గతంలో ఎన్నోసార్లు మన పరిచయం నుంచి ఇప్పటివరకు ఏదైనా ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టే ముందు నాతో చెప్పారు. మీరు గురుగారు నేను ఇలా చేయాలనుకుంటున్నారు, మీ అడ్వైజ్ ఏందని. చేసేయండి అన్నాను. ఓకేనా. తర్వాత ఒక పీక్ స్టేజ్ వచ్చింది, నాకేం అర్థం కావట్లేదండి, ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. మీరు ఏం కదా అయిపోతుందని చెప్పాను. ఇలా ఇప్పటివరకు నన్ను ఒక 10 సార్లు మీరు సలహా అడిగారు. 20 సార్లు అడుగుంటాను. నా లెక్కలో ఒక 10 సార్లు అడిగాను, 20 సార్లు అడిగారు, 100 సార్లు అడిగారు. ఈనాడు కూడా నేను మిమ్మల్ని అలా ఎలా అవుతుంది, ఇక్కడ ఫెయిల్ అయిపోతావు, ఇలా అవుతుంది, ఇలా అయితే ఎలా, ఎందుకంటే మళ్ళీ ఇళ్ళలో ఒక కష్టం, ఇట్లాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకేనా. ఇప్పుడు మీరు మీ ఊర్లో ఉన్నప్పుడు మీ స్థాయి వేరు, ఇక్కడ సిటీకి వచ్చి ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఈ స్థాయి వేరు. ఓకేనా. ఇప్పుడు మనం ఊర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉదయం లేవగానే మన ఫ్రెండ్ సర్కిల్లో మనం సరదాగా ఫ్రెండ్స్తో తిరగడం చేయడం, ఇక్కడ ఊర్లో విషయాలు మాట్లాడడం, రాజకీయాలు మాట్లాడడం, ఇంతకంటే ఇంకేం ఆలోచనలు ఉండవు మనకి. ఓకేనా. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే లైఫ్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏదో సాధిద్దామని ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ మనతో మాట్లాడేవాడు ఎవడు లేడు. అర్థమవుతుందా? నేనేమంటున్నానంటే మన సబ్జెక్ట్లో మనం ఎందుకు ఒంటరి అయిపోవాలి. ఓకేనా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడేవాడు ఎవరు లేరు. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మీ కంపెనీలో మీకే కాంపిటీషన్ ఎంతోమంది ఉంటారు, అవునా కదా. ఇప్పుడు వాళ్ళని నిలదొక్కుని మనం ఏంటనేది మనం సత్తా చూపించుకోవాలి. అర్థమైందా? చూపించుకోవాలన్నప్పుడు ఇక్కడ మాట్లాడేవాడు ఎవడు లేడు. ఎవరికన్నా ఏదైనా సలహా అడిగితే ఏం చెప్తారో తెలియదు. అందుకని మీ జీవితంలోంచి మీ ఆలోచనల్ని నిర్వీర్యం చేసే వాళ్ళందరినీ వదిలిపెట్టేయండి. అర్థమైందా? మనం ఏమేమి వదిలిపెట్టాలనే దాంట్లో ఇది ఒకటి మెయిన్ కీ పాయింట్ అనమాట ఇది. ఓకేనా. మన ఆలోచనల్ని ఎవరైతే నిర్వీర్యం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టాలి ఇమీడియట్లీ. సపోజ్ మీరు ఏదో కొత్త బిజినెస్ ఏదో మొదలు పెట్టాలనుకున్నారు, లేదంటే ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఫస్ట్ అప్పుడంటే మీరు ఒంటరి, ఇప్పుడు పెళ్ళైంది, ఫ్యామిలీ ఉన్నారు, ఏమంటే ఎవరికి చెప్తారు మీరు? అయ్యా రాత్రి పడుకున్నప్పుడు భార్యకి చెప్తారు. అంతే. చెప్పగానే ఎప్పుడు ఈ మార్కెట్, ఈ పబ్లిక్, ఇదంతా మీకు ఐడియా ఉంది, ఆమెకు ఐడియా లేదు. ఎందుకంటే పాపం వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, మీ అవసరాలన్నీ చూసుకుంటారు. సడన్గా ఉందనుకో, ఎందుకంటే అనవసరంగా మీరు ఇలా చేశారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, రేపు ఏమన్నా అయితే ఎట్లా అని అందనుకో. ఇప్పుడు మీరు ఎంతో ఉత్సాహంతో దానికి ఎక్సలెంట్ ప్లాన్ వేసుకొని అంత ఓకే అయిన తర్వాతనే జస్ట్ ఒక ఐడియా కోసం ఏమైనా అడిగారు. మీరు అడిగేసరికి ఆడవాళ్ళ మనస్తత్వం ఏంటంటే వాళ్ళు ఈ బయట ప్రపంచాన్ని చూడలేదు, బయటికి రాలేదు కాబట్టి. అంటే చూసిన వాళ్ళు మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడలే, ఒక మామూలు గృహిణి గురించి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎందుకంటే అనవసరంగా స్టెప్ వేసేప్పుడు జాగ్రత్త, రేపు ఏమన్నా అయితే అని అన్నారు అనుకోండి, అక్కడ ఏమైపోతుందంటే మీ ఆలోచన ఏదైతుందో అది సగం నిర్వీర్యం అయిపోతుంది. మీరు ఎంత ప్లాన్కి వచ్చినా సరే అయిపోయింది. ఆ తర్వాత ఇదేదో బాగాలేదు అని చెప్పేసి ఇక్కడ మీ కొలీగ్స్ ఎవరో ఉన్నారు, మీ కొలీగ్స్తో మీరు డిస్కషన్ చేశారు. డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏమంటారంటే ఎందుకైనా అన్న మంచిది ఒక్కసారి ఆలోచించు, ఇంతకుముందు పలానా ఇలా చేశాడు, లేదా పలానా వేరే మన కాంపిటీషన్ వాళ్ళు కానీ లేకపోతే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఇలా చేశారు, అక్కడ ఫెయిల్ అయిపోయింది, మనం అదే చేస్తున్నాం, మళ్ళీ సక్సెస్ అవుతామో లేదో అని అనుకున్నప్పుడు అప్పుడు ఇంకా సగం ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మీకు ముందున్నటువంటి ఉత్సాహం నీరుగారిపోయి సగం తగ్గిపోతూ చివరికి వచ్చేసరికంటే
అసలు నేను చెయ్యన్నా వద్దా అని ఒక మీమాంసలు మిగిలిపోతారు మీరు. ఎప్పుడైతే ఆ మీమాంసలు మిగిలిపోతారో మీ కార్యం చేపట్టినా సరే అది ఫెయిల్ అయిపోతుంది. అర్థమైంది? కాబట్టి మన సబ్జెక్ట్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటంటే నీ ఇన్నర్ మైండ్ ఏం చెప్తే అదే వినాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ నిర్వీర్యం చేశారా లేదా మీ ఆలోచనని? అవును. కాబట్టి వాళ్ళని దూరం పెట్టండి. ఏయ్ అది ఫ్యామిలీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మన సబ్జెక్ట్లో అవన్నీ ఉండవు. ఎందుకంటే యు ఆర్ ద సుప్రీం. నాకు ఇంటర్వ్యూలో కూడా మీరు అడిగారు, మీ మేడం గారు ఇంతవరకు సహకరించేసరికి మీరు ఇక్కడ దాకా వచ్చారని. సహకరించింది అంతే, ఇదంతా బిల్డ్ చేసుకుందేనే. ఎందుకంటే మన సబ్జెక్ట్లో మనం ఏం చేస్తున్నా సరే మనం ఎవరితో చెప్పాం. అర్థమైందా? మన ఇన్నర్ మైండ్ ఏం చెప్పిందో అది చేస్తూ పోతాం. కాబట్టి నేను సక్సెస్ ఉన్నాను. ఈరోజు నా మణిమంత్ర కుటుంబ సభ్యులు కూడా చాలామంది సక్సెస్లో ఉన్నారు. ఎందుకంటే మనం ఫస్ట్ ట్రైన్ అదే చేస్తాం. మనం క్లాస్లో మనకు 21 రూల్స్ ఉంటాయి. ఆ 21 రూల్స్లో మనం ఏం చెప్తామంటే నువ్వు ఎలా ఉండాలి, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, ఆ సమాజంతో ఎలా ఉండాలి, నీ ఓన్గా నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, నీ యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలి, ఒక 21 రూల్స్ ఉంటాయి. ఆ 21 రూల్స్ పాటిస్తే వాడు కోటేశ్వరుడు అయిపోతాడు. ఇంకా సబ్జెక్టు కూడా అవసరం లేదు. కానీ వాడిని ఏం చేయాలంటే ప్రతిరోజు బేరీజ్ వేసుకోవాలి. ఈ 21లో నేను ఎక్కడ మిస్ అయిపోయినా అని. మిస్ అయిపోతే దాన్ని సరి చేసుకోవాలి ఇమ్మీడియట్లీ. అంటే నీ ఆలోచనల్ని నిర్వీర్యం చేస్తే దేన్ని కూడా నీ దగ్గర రానివ్వకు. ఓకే, ప్రెమిసెస్ ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో మీరు అనుకున్న దగ్గర ఆ ప్రెమిసెస్ ఉంది. ఆ ప్రెమిసెస్లో మనకు కొన్ని వస్తువులు కూడా ఇబ్బంది పెడతాయి. అర్థమైందా? కొన్ని వస్తువులు కూడా ఇబ్బంది పడతాయి. అంటే ఒకటి మన టేబుల్ కావచ్చు, మన చైర్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, దాన్ని ఇమీడియట్లీ మార్చేయాలి. ఓకేనా? మన ఇంట్లో కావచ్చు, లేకపోతే మన ఆఫీస్ ప్రెమిసెస్లో కానీ ఏదైనా. అంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడానికి ఏది నీకు ఆటంకం కావద్దు, ఏది నీకు అడ్డు రావద్దు. అర్థమైందా? అవి కూడా ఏం చేస్తాయంటే నీ ఆలోచనలు నిర్వీర్యం చేస్తావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు కూర్చున్నారు హాయిగా మీ చైర్లో, ఏదో వర్క్ చేసుకుంటున్నారు. ఆ ఊరికే చిన్న మూమెంట్ ఇలా చేశారు. మూమెంట్ చేసినప్పుడు ఆ టేబుల్ కదులుతుంది. కూర్చున్న చైర్ ఏదైతుందో మాటి కదలడం, లేకపోతే టక్ టక్ చప్పుడు రావడం అయిందనుకోండి. మీరు ఎంతో మంచి కాన్సన్ట్రేషన్లో వర్క్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఇది మాటికి మిమ్మల్ని బ్యాలెన్స్ డిస్టర్బ్ చేస్తుంట. అర్థమైందా? అలాగే ఆ ప్రెమిసెస్లో మీ వర్క్ అయ్యేంతవరకు ఎవరిని కూడా మీ దగ్గరికి రానివ్వద్దు. ఎందుకంటే నేను అదే చెప్పాను, మీకంటే ఒక సపరేట్ రూమ్ ఉండాలి, మీకంటే ఒక సపరేట్ వింగ్ ఉండాలి. దాంట్లో ఎవరిని ప్రవేశం చేయనియద్దు. ఎప్పటి వరకు? మీ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమవుతుంది, మీ ఆలోచనలు నిర్వీర్యం చేయడానికి వస్తువులు కూడా మీకు ఇబ్బంది పడతాయి, లేదా మనుషులు కూడా ఇబ్బంది పడతాయి. మూడోది ఏంటంటే సమశీతోష్ణ స్థితి ఉండాలి. సమశీతోష్ణ స్థితి అంటే అట్మాస్ఫియర్ అనేది ఒకే లెవెల్లో ఉండాలి, బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం వచ్చింది, మీ రూమ్లో దానికి తగ్గట్టు హీట్ ఉండాలి. ఓకేనా? లేదు వేడి ఉంది, దానికి తగ్గట్టు కూల్ ఉండాలి. అంటే రూమ్ టెంపరేచర్ మీ బాడీకి సరిగ్గా సరిపోవాలి. లేకపోతే ఏం చేస్తుంటే మీ ఆలోచనల వేగవంతంలో మీ మనస్సు వేడెక్కి శరీరం కూడా వేడెక్కుతుంది. ఎందుకంటే ఒక గంభీరమైన ఆలోచన చేసినప్పుడు ఏమవుతుంది, మీ యొక్క శరీరంలో బ్లడ్ కూడా అది వేడెక్కి మీకు అప్పుడు ఉక్కపోత అనేది వస్తుంది, సల్టరీ అనేది ఫీల్ అవుతారు మీరు, అంటే సఫికేషన్ ఫీల్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఆ అట్మాస్ఫియర్ కూడా మిమ్మల్ని నిర్వీర్యం చేయద్దు. మీ ఆలోచనల్ని సమశీతోష్ణ స్థితి అంటే అర్థమవుతుందా? ఇక్కడ మనుషులు, వస్తువులు, వాతావరణం ఇవేవి కూడా మీ ఆలోచనల్ని నిర్వీర్యం చేయకూడదు. అర్థమైందా? అలా ఒక వాటర్ కూడా పర్ఫెక్ట్ వాటర్ ఉండాలి. ఎందుకంటే అది హీట్ ఉన్నా లేకపోతే కూల్ ఉన్నా సరే మీ ఆలోచనలు నిర్వీర్యం చేస్తాయి. ఎందుకంటే మీరు చాలా హాట్గా ఆలోచిస్తున్నారు, మీ సబ్జెక్టు గురించి ఏదో సాధించాలని ఆలోచిస్తున్నారు. కూల్ వాటర్ తాగారనుకోండి ఏమైపోతుంది, ఒకటిసారి పట్టేసినట్టయితే గొంతులో పట్టేసినట్టే ఆలోచన నిర్వీర్యం అయిపోతుంది. అంటే ప్రతి దగ్గర మనం కేర్ తీసుకోవాలన్నప్పుడు ఇవన్నీ ఎవరికో చెప్తే చేయలేదు. ఎందుకంటే మీ ఆలోచన విధానం వేరు, మీ అసిస్టెంట్ పిఏ ఆలోచన విధానం వేరు. కాబట్టి మీరు వాటర్ తీసుకోండి అనుకోండి, మామూలు వాటర్ తీసుకుంటాడు, లేదంటే అక్కడ కూల్ వాటర్ తాగుతారు సార్ ఎప్పుడు అని చెప్పేసి కూల్ వాటర్ తీసుకుంటారు. ఇవన్నీ మీరే అరేంజ్ చేసుకోవాలి. అర్థమైందా? ఏ ఆలోచనలు కానీ, ఏ వస్తువులు కానీ, ఏ మనుషులు కూడా మీ ఆలోచన నిర్వీర్యం చేయకుండా మీరు ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఇలా కావాలన్నప్పుడు ఏం చేయాలి, మీకు మీరు ఒంటరిగానే ఉండాలి, మన పనులు మనమే చేసుకోవాలి, ఎవరికి చెప్పదు. అర్థమైంది? మనకేమైందంటే ఇప్పుడు ఒక లగ్జరీస్ అలవాటు అయిపోయిన తర్వాత మన కింద వాళ్ళందరికీ అన్నీ మనం పురమాయిస్తుంటాం. కొంతవరకు పురమాయించవచ్చు, కానీ మన పర్సనల్ ఏదైతుందో మన బాడీ టెంపరేచర్ మనకు తెలుస్తుంది, మన ఆలోచన విధానం మనకు తెలుస్తుంది. ఫుడ్ కూడా చాలా మనకు కీలకమైన పాత్ర వహిస్తుంది దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు రాత్రిలో హెవీ తిన్నాం అనుకోండి నిద్ర వస్తుంది, కానీ మన సబ్జెక్ట్ ప్రకారం మనం ఏం చేయాలి, నైట్ అంతా మెలుకోవాలి మనం.
అందరు పడుకున్నాకనే మేధావి మేలుకుంటాడని చెప్పాను. మీరు హాయిగా అందరితో పాటు ఫుల్గా తినేశారనుకోండి, గురుగబెట్టి నిద్రపోతారు. మీరు ఎక్కడ పని చేస్తారు చేయరు. కాబట్టి ఆ ఫుడ్ కూడా మీ బాడీకి ఏది పడుతుంది, ఏది పడదు, ఎంత తినాలనేది ఇట్లా ప్రతి దగ్గర కూడా మీరు ఆలోచిస్తూ మీ యొక్క సిస్టమ్ని ఒక పద్ధతిలో మీరు సమకూర్చుకున్నప్పుడు ఏ ఆలోచనలు, ఇతర ఆలోచనలు మీ యొక్క ఆలోచనల్ని నిర్వీర్యం చేయకుండా, ఏది ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు మీరు అనుకున్నది సాధించడం జరుగుతుంది. అది చూస్తే మనకి ఇవన్నీ సిల్లిగా చిన్నగానే అనిపిస్తున్నాయి, కానీ అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మన మీద, మన యొక్క ఆలోచనల మీద కానీ, అంటే మనం సాధించే విజయాల మీద కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. వీలైనంత మట్టుకి మీ ఆలోచన నిర్వీర్యం చేసే వాటిని అన్నిటిని దూరం ఉంచండి. అది ఎవరైనా ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా కావచ్చు. రియలీ అండి. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.